మీరు మహేష్ బాబు అని పేరు పెట్టుకున్నారా? మహేష్ బాబు అని పేరు పెట్టుకున్నవారు ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఫాలో కండి. ఎందుకంటే మహేష్ బాబు అని పేరు పెట్టుకున్న వారి విశ్లేషణ గనుక మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. చాల్వియన్ సిస్టమ్ ప్రకారం గనుక ఈ వాల్యూస్ ఏసుకొని మనం ఈ 9 గదుల బాక్స్‌లో గనుక ఫిల్ చేసినట్లయితే ఏ విధంగా ఉంటుంది? మనకి నెగెటివ్‌గా ఉంటాయా? పాజిటివ్‌గా ఉంటాయా? ఈ సమస్యలనేది ఒక్కసారి మనం తెలుసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో కూర్చొని మీ పేరులో ఈ వాల్యూస్ ఏసుకొని మీ గురించి మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ ఉదాహరణకు గనుక తీసుకుంటే ఎమ్ అంటే 4 దీని వాల్యూ. 1, 2, 3, 4. 4 అంటే ఇక్కడ రుణ బాధలు. మహేష్‌కి రుణ బాధలనేవి తక్కువగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఏ అంటే 1. 1 అంటే వివాహం. మహేష్‌కి వివాహం జరుగుతుంది. ఇక్కడ హెచ్ అంటే 5. 1, 2, 3, 4, 5. 5 అంటే సొంత గృహం. సొంత గృహం కట్టుకునే, ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది. ఎస్ అంటే 3. 3 అంటే రిలేషన్‌షిప్. రిలేషన్‌షిప్‌లో అందరితో కలిసిమెలిసి ఉండే అవకాశాలున్నాయి. కలహాలు తక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ బి అంటే 2. 2 అంటే సంతానం. మహేష్ బాబుకి సంతానం కలుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 2. ఇక్కడ యు అంటే 6. ఇక్కడ 6. 6 అంటే చదువు. చదువు విషయంలో ఉన్నత చదువులు చదివే అవకాశాలున్నాయి. ఉద్యోగాలు కూడా లభిస్తాయి. ఇక్కడ మనం చూసుకుంటే 1, 2, 3, 4, 5, 6 మొత్తము ఫిల్ అయినవి. కానీ మనకు ఇక్కడ చూసుకుంటే మైనస్‌గా ఉండేవేంటంటే ఇక్కడ 7. 7 అంటే వ్యాపారం. ఏ వ్యాపారమైనా చేయనియండి. బేకరీ సంబంధించింది, మెడికల్, అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్, రియల్ ఎస్టేటు ఇలా ఏ వ్యాపారం చేసినా కూడా నష్టాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా 8. 8 అంటే అనారోగ్యం. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అనేక సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. 9. 9 అంటే విదేశీ ప్రయాణం చేయాలని అనుకుంటాడు మహేష్ బాబు. కానీ అంత ఈజీగా ఉండదు. మహేష్ బాబుకు శత్రువులు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. మీరు కూడా ఒక్కసారి మీ పేరుని ఇలా చార్ట్‌లో వేసుకొని చెక్ చేసుకొని చూడండి. మీ పేరుతోనే కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్‌ను కూడా పేరుతో మెర్జ్ చేసుకొని చూసినట్లయితే మీకున్న సమస్యలు మొత్తం మీకు పూర్తిగా తెలిసిపోతాయి.